ఇప్పుడు విజయవాడ వైపు చూస్తుందన్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్. విజయవాడ గురునానక్ కాలనీలో కేజే సిస్టమ్స్ సాఫ్ట్వేర్ కంపెనీల కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన 2 ఏళ్లలో ఐటీలో 1,00,000 ఉద్యోగాలు తీసుకొచ్చేలా టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. స్మాల్, మీడియం ఐటీ కంపెనీలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు లోకేష్ తెలిపారు. మన దగ్గర ఎక్కడ చూసినా చుట్టుపక్కల పొలాలే కనపడతాయి తప్ప ఐటీ కంపెనీలు ఎప్పుడు విజయవాడలో లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఆయన ప్రోత్సాహం చూసి ఈరోజు మోహన్ గారు ఇక్కడ విజయవాడకు వచ్చి ఆయన సంస్థని ఏర్పాటు చేసి, ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసి, దాంట్లో భాగంగా ఇప్పటికీ 130 మంది యువకులకి ఉద్యోగాలు ఇస్తాం జరిగింది. ఇది ఎందుకు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఎందుకంటున్నానంటే, ఈరోజు హైదరాబాద్ తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, ఇలాంటి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వల్లనే యువకులకి చాలా అద్భుతమైన ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. దాంట్లో భాగంగా